నెల్లూరు జిల్లాలో ఆక్వా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మేతల ధరలు పెరుగుతూ పోతుంటే చేపలు, రొయ్యల ధరలు మాత్రం ఆ స్థాయిలో పెరగడం లేదంటూ వాపోతున్నారు. జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలైన కోట, వాకాడు, విడవలూరు, కొడవలూరు, ముత్తుకూరు తదితర మండలాల్లో దాదాపు 40,000 ఎకరాల్లో రైతులు చేపలు, రొయ్యలు సాగు చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా సరైన ధరలు లేక నష్టపోవాల్సి వస్తోందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. చేపల మార్కెట్ ఈరోజు చేపలు అమ్మాలన్నా కొనేవాళ్ళు లేరు. రేటు చాలా తక్కువ, 95 రూపాయలకి 100 రూపాయల లోపు. అదే మార్కెట్లో 250 రూపాయలు చేప రేటు అమ్ముతున్నా ప్రజలకి. మా కాడకు వచ్చేలాగే 100 రూపాయలు కూడా ఇవ్వకుండా 95 రూపాయలు మార్కెట్ చెప్పి మీరు ఇష్టం ఉంటే ఇండి, లేకపోతే మీరు ఉంచుకోండి, మాకు అవసరం లేదన్నారు డలార్లు. 30,000 ఉన్న మేతని ఈరోజు 45,000, 50,000 చేశారు. మేతలు పెంచితే దాన్ని అడిగేవాడు లేరు. మామూలుగా 100 ఎకరాలు లీజు గుంటలు చేస్తున్నాను, నా సొంత గుంటలు ఉన్నాయి. కానీ ఒక 2 సంవత్సరాల నుంచి పూర్తిగా డెఫిసిట్లో పడిపోయాను. ఫీడ్ రేట్లు అమితంగా పెరిగిపోయినాయి. చేపల రేటు వాళ్ళు అనుకూలంగా పట్టి వాళ్ళు మార్చుకుంటూ రేట్లు డౌన్ చేసుకుంటూ వస్తున్నారు. 120 రూపాయలు ఒక కేజీ ఖర్చు అవుతుంది. మాకు ఇచ్చేది కేజీ వచ్చి 95 రూపాయలు ఇస్తున్నాడు. అంటే మనం ఇంచుమించు 35 రూపాయలు పైన లాస్ అయిపోతున్నాం. మెయింటెనెన్స్ వచ్చి ఎకరాకు వచ్చి 10,000 నుంచి 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అది లాస్ అవుతున్నా. కరెంటు బిల్లు ఎకరాకు వచ్చి మనకి సంవత్సరానికి ఒక ఎకరా మీద ఒక 10,000, 15,000 పడుతుంది. అది లాస్ అవుతున్నా. కాపలా ఓడికి వచ్చి నెలకి 9-10,000 ఇస్తాం మేము. ఆ 9,000 ఎకరా మీద వచ్చి మనకి సంవత్సరానికి వచ్చి 10,000 పడుతుంది. ఆ విధంగా చూసుకుంటే ఒక ఎకరా మీద లాస్ నాకు సంవత్సరానికి 40,000 నుంచి 50,000 రూపాయలు లాస్ వస్తుంది. ఫీడ్ రేటు పెరిగింది కాబట్టి దానికి అనుకూలంగా చేపల రేటు కూడా పెంచే విధంగా వెసులుబాటు కల్పిస్తే రైతులు సంతోషిస్తాం. అది గవర్నమెంటే కల్పించుకోవాలి. ఎందువల్లంటే రైతు పోయి చెప్తే వాడు వినే పరిస్థితుల్లో లేరు. వ్యాపారస్తులు మమ్మల్ని శాసిస్తున్నారు. మేము పండించేంత వరకే మాది. 1 కిలో చేప సాగు చేయాలంటే 120 రూపాయలు ఖర్చవుతూ ఉండగా వ్యాపారులు మాత్రం 95 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారని, ఈ పరిస్థితుల్లో భారీగా నష్టాలొస్తున్నాయని చేపల రైతులు చెబుతున్నారు. ఇటు రొయ్యల ధరలు సైతం 100 కౌంటు 265 రూపాయలుండగా వ్యాపారులు 235కే కొనుగోలు చేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. ఒక చేపకి 3 కేజీలు మేత ఖచ్చితంగా అవసరం అవుతుంది. 1 కేజీ 40 రూపాయల లెక్కన కొని 1 కేజీ చేప పెరగాలంటే 3 కేజీల మేత ఖర్చు అవుతుంది. అంటే 120 రూపాయల లెక్కన ఒక రైతు చేపను పెంచితే మనకిచ్చే గిట్టుబాటు ధర 90 నుంచి 95 రూపాయలు ఇస్తుంది. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కాబట్టి దళారీ వ్యవస్థ వీళ్ళ ఇష్టానుసారంగా రేట్లు వాళ్ళే కుదించి ఆక్వా రైతులను నడ్డి విరిచే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. 15 సంవత్సరాల చేపల ఫీల్డ్లో ఉన్నాను. కాకపోతే ఇప్పుడు మరీ రేట్లు డౌన్ అయిపోయింది. చేపల ఫీల్డ్ చూస్తే ఫీడ్ రేట్లు పెరిగిపోయినాయి. చేపలు డౌన్ అయిపోయింది రేట్లు. వర్కౌట్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. చేపలకి కొంతమంది డీలర్లు ఉన్నారు, వాళ్ళు ఎక్కువ మంది లేరు. కానీ కొంతమంది ఒక 4-5 ఏరి వాళ్ళందరూ గుమ్మక్కయ్యి రేట్లు పెంచుకోకుండా వాళ్ళు దాన్ని తగ్గించుకుంటా రోజు వాళ్ళు మీటింగులు పెట్టుకోవటము. చేపల రైతుల్ని ఎక్కడికైనా వాళ్ళు ఎక్కువ లేరు కాబట్టి డీలర్లు వాళ్ళు ఆ 4 రేటుని కంటిన్యూషన్గా తగ్గించుకుంటా వాళ్ళు మార్జిన్ ఎక్కువ పెట్టుకొని చేపల రైతులు తగ్గించేస్తూ ఉన్నారు రేట్లు. అదే గవర్నమెంట్ కానీ ఒక రేట్ అనేది ఫిక్స్డ్ రేట్ అనేది పెడితే డలార్లు కూడా కుమ్మక్కైనా కూడా మాకు ఆ రేట్ ఇంత ఉంది కదా, గవర్నమెంట్ రేటు ఇంత ఇస్తున్నారు అనేది మాకు ఒక ఐడియా ఉంటుంది. కానీ వాళ్ళకి మా గవర్నమెంట్ ఆ హెల్ప్ తీసుకొని మాకు ఏదైనా చేస్తే సరిగా ఉంటుందని కోరుకుంటున్నాం. ఫీడ్ రేట్లు బాగా అధికంగా పెరిగాయి. దానివల్ల బాగా మేత అధిక ఖర్చు ఈ ఆక్వాకల్చర్లో. దానివల్ల రైతు బాగా నష్టపోతూ ఉన్నాడు. కాబట్టి గవర్నమెంట్ దీని మీద చొరవ తీసుకొని ఫీడ్ ధరలు తగ్గించేదానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మెటీరియల్ కూడా సిండికేట్ అయ్యి అంతా బాగా 265 రూపాయలు ఉన్న కేజీ 100 కౌంట్ ధరని 235, 240 రూపాయలకు కొంటా ఉన్నారు. దాన్ని కూడా వేరియేషన్ కూడా కౌంట్కి 10 రూపాయలు పెట్టినారు. ఒక 80 కౌంట్కి 20 రూపాయలు పెట్టినారు. యాక్చువల్గా ప్రతి కౌంట్కి 20 రూపాయలు ఉంటుంది. 90 తప్పితే 80, 70, 60 అంతా 20 రూపీస్ ఉంటుంది. అది కూడా సిండికేట్ అయ్యి అది కూడా బాగా తగ్గించి రైతుల్ని దోచుకు తింటా ఉన్నారు. దీని మీద గవర్నమెంట్ తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రభుత్వం మేత ధరలు తగ్గించి వ్యాపారుల మాయాజాలాన్ని అరికట్టాలంటూ రైతులు కోరుతున్నారు.